ఇప్పుడు జనసేన నాయకులు నాగబాబు గారికి కూటమిలో మంత్రి పదవి. మరి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తారా? లేకపోతే డైరెక్ట్ మంత్రి పదవి ఇస్తారా? ఇంకోటేంటంటే మరి టీడీపీలో సీనియర్‌లు లేరా? అంటే ఏం చెప్తారు సార్? మొత్తం 175 ఉన్న సీట్లలో 15% మించి మంత్రి పదవులు ఉంచకూడదని మీకు తెలుసు. ఆ లెక్కన 20 మంది పార్లమెంట్ సభ్యులకి దాదాపు 20 మంది పార్లమెంట్ సభ్యుల కంటే 3 మంత్రి పదవులు వస్తాయి. ఆల్రెడీ కళ్యాణ్ బాబు గారు 3 మంత్రి పదవులు తీసుకున్నారు. నాగబాబు గారు ఆ పార్టీ కోసం సేవ చేశారు. జనసేన పార్టీ కన్నా ముందు ప్రజారాజ్యం పార్టీలో తిరిగారు. ఆ తర్వాత జనసేన పార్టీలో 2019 ఎన్నికల్లో పోటీ చేసి 2 లక్షల పైన ఓట్లు వచ్చింది. ఎస్, మా కాన్స్టిట్యున్సీ జనసేనకి రాసుకోండి కాగితం మీద 2 లక్షలు ఎన్నిసార్లు వచ్చింది చూపిస్తాను. ఓకే. కెనాట్ అండర్ ఎస్టిమేట్ కళ్యాణ్ బాబు గారు. ఇవాళ ఓట్లు వచ్చినాయి. ఓట్లు వస్తే ఆ తర్వాత సీటు మొన్న నరసాపురం పార్లమెంట్ సీటు పోటీ చేయాలి. అక్కడ ఉత్తర భారతీయ జనతా పార్టీ అదాని గారి పార్టీ వచ్చి కూర్చుంది. సరే అనకాపల్లి పోదామని అనకాపల్లి పెట్టుకున్నారు. అనకాపల్లిలో ఉత్తర భారతీయ జనతా పార్టీలో అత్యంత సంపన్నుడు తర్వాత పార్టీలో చేరిన ఆయన సీఎం రమేష్ గారు వచ్చి కూర్చున్నారు. ఈ రెండు పోయినాయి. ఉత్తర భారతీయ జనతా పార్టీ అదాని గారి పార్టీ చేతికి ఇచ్చేశారు. పార్లమెంట్కి వెళ్ళాలి అసలు యాక్చువల్గా. అది అయిపోయిన తర్వాత రాజ్యసభ సభ్యుడు వచ్చింది. మళ్ళీ అదాని గారి పార్టీ వాళ్ళు వచ్చి కృష్ణ గారి పేరుతో ఆయన లాగేసుకున్నారు. ఒక సీటే వచ్చేది కదా జనసేనకో మొత్తం బీజేపీకో. ఆల్రెడీ మళ్ళీ 2 సంవత్సరాలు అప్పుడు ఎలా ఉంటుంది? మరి ఏం చేస్తారు? అడుగడుగునా పట్టిందేమో అదాని గారి పార్టీ అడ్డుతగులుతుంది ఆయనకి. ఆయన పార్టీ కోసం కష్టపడ్డారు. మంత్రి అయితే తప్పేంటండి? ఆయన ఏమైనా అరాచకాలు చేశారా? ఇప్పుడు మంత్రులందరూ సత్యచంద్రులు పెద్దవాళ్ళు ఎవరు అడుగుతున్నారు? ఏమండి మంచి మనిషి కాకపోతే ఆయన మాత్రం తిట్టారు, భయంకరంగా రాశారు, ట్వీట్లు వేశారు. బాలకృష్ణ ఎవడో తెలియదు అని చెప్పినాడు ఆయన. అది పెద్ద ఇష్యూ కాదు, ఏదో సర్కాస్టిక్గా మాట్లాడారు ఆయన. కానీ అంతకన్నా భయంకరంగా ఆయన ట్వీట్స్ చేశారు. వైకాపా మీద ట్వీట్ చేశారు, తెలుగుదేశం పార్టీ మీద కూడా మామూలు ఫుట్బాల్ ఆడుకున్నారు ఆయన. రాజకీయాలు శాశ్వత మిత్రులు మీకు నాకేమో వ్యక్తిగతంగా మనం ఒక కట్టుబడికి ఉంటామేమో కానండి, రాజకీయాలు శాశ్వత మిత్రులు శాశ్వత శత్రులు లెక్క ఉంటారండి. నిమిషానికో మాట, పొట్టుకో మాట, రోజుకో డ్యాన్సు ఆడుకునే రాజకీయాలుగా మారిపోయిన నేపథ్యంలో అది రాజకీయాలు అప్పుడు మారిపోయినాయి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కదా, లోకేష్ గారు ఊరుకోను, నా కుటుంబాన్ని తిట్టారు మీరు, లోకేష్ గారు మీరు ఊరుకోను, మిమ్మల్ని నేను జీవితాన్ని వదిలిపెట్టి నాతో శత్రుత్వం అంటే చచ్చే వరకు నాతో మిత్రత్వం అంటే అని చెప్పి ఆయనే మాట్లాడారు కదా. అందుకని ఒకవేళ నాగబాబు అంటే ఆయన కాన్సన్ట్రేషన్ చేస్తారు. కళ్యాణ్ బాబు గారు ఈ మధ్య సినిమాలు చాలా పెండింగ్ ఉన్నాయి, ఈ మధ్య షూటింగ్ అటెండ్ అవుతున్నట్టు ఏదో పెట్టారు ఆయన. అందువల్ల కొంచెం వర్క్ లోడ్ ఏదైతే ఉందో కొంచెం షేర్ చేసుకోవడానికి మిగతా వాళ్ళు దుర్గేష్ గారు కూడా మంచిగా పనిచేస్తున్నారు, మనోహర్ గారు కూడా బాగానే పనిచేస్తున్నారు. సరే, ఆయనకి న్యాయం చేయాలని ఒక నిలబడి ఉన్నాయండి. ఒక తమ్ముడు కోసం అన్న కోసం తమ్ముడు ఖచ్చితంగా ఫస్ట్ నుంచి చాలా గట్టిగా అనుబంధంతో నిలబడి ఉన్నారు. ఓకే. నాగబాబు గారికి ఎవరికంటే అంటే రాజకీయంగా అనుభవం లేకపోవచ్చు కానండి, అవలేదా? హరీష్ రావు గారితో కంపేర్ చేయను. హరీష్ రావు గారికి డిఫరెంట్ ఇష్యూ. ఆయన ప్రజల మనిషి, ప్రజల కోసం నిలబడ్డాడు. కానీ ఆ రోజు ఎమ్మెల్యే కాకుండానే మంత్రి చేయలేదా? ఎవరు ఉమ్మడి ప్రభుత్వంలో. అందుకే నాగబాబు గారు మంత్రి అయితే తప్పే ఉందంటే సరే. నా అద్భుత రిక్వెస్ట్ ఏంటంటే నాగబాబు గారి వీడియో చూస్తే దయచేసి ఆంధ్రప్రదేశ్కి తీరని అన్యాయం, ఘోరమైన అన్యాయం జరుగుతుంది. మీ తమ్ముడు గారు ఆ రోజు ఉత్తర భారతీయ అహంకారం నశించాలని చెప్పి దిక్కులు పెక్కటిల్లాగా మాట్లాడారు. మీరు కూడా మీ అభిప్రాయం కూడా నాకు తెలుసు, ఇతరులు చెప్పిన దాన్ని బట్టి. అందుకని ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుందనే విషయం మీకు తెలుసు, హోదా విభజన హామీలు రావాలనే విషయం మీకు తెలుసు. దానికోసం ఆయన ఆమరణ దీక్ష అన్నారు, ఎంపీలను కారం రాసుకోండి అన్నారు. ఈశాన్య రాష్ట్రాలకు ఇంకా 2027కు రాయితీలు వస్తుంది. మనం భవిష్యత్తులో బాగుండాలంటే రాయితీలండి. వాళ్ళని తిట్టుకుంటాం కాదు, ఇన్సెంటివ్స్ రావాలి. అన్నీ గుజరాత్కి వెళ్తే వెళ్ళిపోతున్నాయి. దయచేసి ఫైట్ చేసి మీరు సాధించాలని చెప్పి నేను పాజిటివ్ నోట్తో ఆయన కోరుకుంటున్నాను.